అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్లోని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చింతూరు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు పరిహారం ప్రకటించాయి. ప్రమాదం జరిగిందని తెలిసి హుటాహుటిన ఘటనా స్థలికి మంత్రులు అనిత, సంధ్యారాణిలు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అనంతరం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను మంత్రి అనిత పరామర్శించారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరు దగ్గరలో ఈరోజు ఒక బస్ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. 37 మంది ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock సమయంలో సీనియర్ డ్రైవర్ పడుకొని ఉన్నారు. జూనియర్ డ్రైవర్ని డ్రైవ్ చేయమని చెప్పడం, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా జరిగింది. అది బస్సు ఎక్కిన తర్వాత పూర్తిగా రివర్స్గా పడిపోయింది, పూర్తిగా తిరిగి పడింది. మీరు కూడా చూశారు అక్కడ. దానివల్ల 37 మంది కూడా బస్సులు అలా ఉండిపోవడం జరిగింది. అక్కడికక్కడే 9 మంది చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మిగిలిన వాళ్ళందరినీ కూడా తొందరగానే రెస్క్యూ చేసి అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. అయితే 28 మంది ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 28 మందిలో ఒక 4గురికి అయితే అసలు దెబ్బలు తగలలేదు, సేఫ్గానే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగలేదు. అందరికీ మిగిలిన ఈ 28 మందిలో ఎవరికి కూడా ఇంకా ప్రాణాపాయం లేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. ఇప్పుడు ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి ఏ హాస్పిటల్ కావాలి అంటే హాస్పిటల్కి పంపించడానికి మనమే ఇక్కడ నుంచి అంబులెన్స్ నుంచి పంపించడానికి అన్ని ఏర్పాట్లు మనమే గవర్నమెంట్ తరఫు నుంచి మనమే చేస్తాం. అంటే అందరూ ఇంచుమించు చిత్తూరు ఏరియా నుండి వచ్చిన వాళ్ళే, చిత్తూరు చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. కాబట్టి వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటామంటే ఇక్కడ కానీ రాజమండ్రి కానీ ఎదుర్కొంటే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు మా చుట్టాలు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతామని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని కొంచెం సెటిల్ అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. ముందుగా అయితే వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అందరికి కూడా. కానీ ఆపరేషన్ చేయడం అయితే మాత్రం ఆపరేషన్ ఎక్కడొద్దు, మేము మా గ్రామాలు వెళ్ళిపోతామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. 9 మంది అయితే చనిపోయారు. 9 మందిలో ఫస్ట్ శైలారాణి 64 years, ఆవిడ తెనాలి నుండి వచ్చారు. అలాగే శ్యామల, ఆమె తిరుపతి నుండి వచ్చారు. తర్వాత సునంద, ఆమె చిత్తూరు నుంచి పరమనేరు నుంచి వచ్చారు. అలాగే శివశంకర్ రెడ్డి, ఈయన కూడా చిత్తూరు పలమనేరు నుంచే వచ్చారు. అలాగే ఎస్వి నాగేశ్వరరావు, వీరు చిత్తూరు నుంచే వచ్చారు ఆయన కూడా. అలాగే కావేరీ కృష్ణ, ఆయన కూడా బెంగళూరు నుంచి వచ్చారు. అలాగే శ్రీకళ, ఆమె చిత్తూరు నుంచే వచ్చారు ఆమె కూడా. అలాగే దొరబాబు, వారు కూడా చిత్తూరు నుంచే వచ్చారు. అలాగే కృష్ణకుమారి, ఈమె బెంగళూరు నుంచి వచ్చారు. ఈ 9 మంది చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి, మా తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.